నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే శ్రీవాణి సేవ అనమాట. 10,000 టికెట్ కడతావు. ఆ 10,000 టికెట్ తో నీకు స్వామి దగ్గరగా చూస్తావు. 1 hour లో దర్శనం అయిపోతుంది. అది మనకు అంతవరకే తెలుసు. కానీ ఆ ట్రస్ట్ వల్ల ఎన్ని కొత్త గుళ్ళు కట్టాయన్నది జమ్మూ కాశ్మీర్ లో కూడా మనం ఈరోజు టీటీడీ గుడి కట్టామంటే శ్రీవాణి ట్రస్ట్ వల్లే. ఈ రోజు మనము వైజాగ్ లో చూస్తున్న గుడి కూడా నీకు శ్రీవాణి ట్రస్ట్ కిందకి వస్తుంది. అండ్ ఈ రోజు జగన్ ఇన్ని మాటలు అంటాను కదా, జగన్ గవర్నమెంట్ లో ఎంత స్వామి విషయంలో ఎంత కేర్ తీసుకున్నారంటే, స్వామికి వాడే పూలు కూడా, అంటే ఇప్పుడు విగ్రహానికి వాడిన పూలు పక్క రోజు వాడిపోతే దాన్ని తీయేస్తారు, మామూలే. ఒక్క తిరుమలలోనే స్వామికి వాడే పూలు కూడా మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి వాటిని కూడా తిరిగి రీసైకిల్ చేసి అగరబత్తీలు స్టార్ట్ చేసింది కూడా మన వైవి సుబ్బారెడ్డి టైంలోనే. ఇప్పుడు కూడా మీకు టీటీడీ టెంపుల్స్ లో కానీ కొండ మీద పోతే స్వామి అగరబత్తీలు దొరుకుతాయి. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనము దర్శనం చేసుకొని బయటకు వస్తే విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామని ఉంటుంది. అంటే చిన్న రూమ్ లో స్వామి డబ్బులు కౌంట్ చేసే రూమ్ అనమాట అది. సో ఆ రూము కంజెస్టెడ్ గా ఉంది, స్వామి డబ్బు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పేసి ఇదే జగన్ టైంలో పరకామణికే 4 floors బిల్డింగ్ కట్టాడు. సో ఇట్ వాస్ కన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు వెంగమాంబ అన్నదాన సత్రం. ఇప్పుడు మీరు వెంగమాంబకి వెళ్తే వెంగమాంబ ఎదురుగానే 4 floors బిల్డింగ్ ఉంటుంది. కేవలం పరకామణి స్వామికి వచ్చే హుండీ డబ్బులు ఎంచేదానికే కట్టిన బిల్డింగ్ అది, 4 floors. సో ఈ కన్స్ట్రక్షన్ జరిగింది కూడా మీకు జగన్ టైంలోనే. సో ఇంకా మిగతా చూసుకుంటే చాలా ఉన్నాయి. కాకపోతే మనము ఈజీగా బ్లేమ్ చేసి